తప్పుడు నేరేటివ్ ని తీసుకొచ్చి నరేంద్ర మోడీ గారి మీద ఈ దేశం మీద దాడి చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అదృష్టం కొద్దీ భారతదేశంలోని పౌరులు గాని జంజీ వాళ్ళు గాని మైత్రి ఠాకూర్ లాంటి వ్యక్తులను ఈ రోజు మేము శాసనసభలకు పంపించాం. కేవలం 25 సంవత్సరాలు దేశంలోనే అతి చిన్న వయసులోని మహిళను మనం చట్టసభలకు పంపించడం జరిగింది. కాబట్టి ఇటువంటివన్నీ కూడా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీ నైతికత విషయాలు మాట్లాడుతున్నాయి. ఇక్కడ డిఎంకేతో సఖ్యతగా ఉంది మొన్నటి వరకు. ఆ పార్టీని వదిలేసి విజయ్ పార్టీతో కలిసి అధికారాన్ని పంచుకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మాకు అధికారంలో ఉండాలని. తర్వాత కేరళలో పోటీ చేశారు, పశ్చిమ బెంగాల్లో పోటీ చేశారు. గల్లీలో ఏమో విభేదిస్తున్నారు, ఢిల్లీలో ఏమో దోస్తారా చేస్తున్నారు. నిన్న మమతా బెనర్జీ గారిని కౌగలించుకున్నారు వీళ్ళందరూ కూడా. కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తికి గాని ఈ దేశంలో చూడండి అవినీతిని ప్రారంభించే విషయంలో నరేంద్ర మోడీ గారు గాని భారతీయ జనతా పార్టీ గాని గడిచిన 12 సంవత్సరాల్లో 2004 నుంచి 2014 వరకు ఈడీ కేసులు నమోదు చేసినవి 145 కేసులు. 2014 నుంచి ఈ రోజు చేసిన 20,000కు పైన కేసులు. నిర్దాక్షిణ్యంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా భాగస్వామ్యం ఉంటే వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఈ రోజు ప్రభుత్వం చెప్పింది. తర్వాత రాజ్యాంగ స్ఫూర్తితో బూనా గారు ఈ రోజు పశ్చిమ బెంగాల్లో ఎవరైతే భారతీయ జనతా పార్టీలో చేరుతామని చెప్తున్నప్పటికీ కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు అయిపోయిన తర్వాతనే వారందరూ కూడా చేర్చుకోవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒక నిబద్ధతతో పారదర్శకంగా పనిచేస్తుంది. ఎవరైనా వాళ్ళు 2/3 మెజారిటీతో ఆ పార్టీని తీసి సపరేట్ గా గ్రూప్ పెట్టుకుంటామంటే దానికి ఎవరైనా చూస్తే కూడా వారు వచ్చి మద్దతు ఇస్తారు. అధికారంలో ఉన్న పార్టీకి మద్దతు ఇస్తారు. దానికి ఎవరికి చేయగలిగింది ఏమి లేదు. వారి నాయకత్వం సరిగా లేక రాహుల్ గాంధీ గారు కానీ ఈ రోజు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా వారి నాయకత్వం సరిగా లేక వారు వేరుకుంపటిగా పెట్టుకున్నప్పుడు అందులో భారతీయ జనతా పార్టీకి కానీ మిగతా కానీ ఎక్కడ సంబంధం లేనే లేదు. అంటే కాంగ్రెస్ పార్టీని మీ ద్వారా అడిగేది ఏంటంటే ప్రజాస్వామ్య విలువలు, ఎన్నికల కమిషన్ గానీ, సుప్రీం కోర్టు గానీ, మీరు ఈడీ గానీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గానీ ఏ సమస్యలను తీసుకున్నా కూడా ఈ రోజు కొత్తగా మేము సృష్టించినట్టు కాదు. గతంలో ఉన్నాయి వాటినే కొనసాగిస్తున్నాం. ఆదాని అంబానీ లాంటి వారిని కూడా మీరు మాట్లాడుతున్నారు. ఈ దేశ పారిశ్రామికవేత్తలు 30 లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నటువంటి పారిశ్రామిక వర్గాలు వారు మేము తయారు చేసినట్టు కాదు. గతంలోనే వారందరూ కూడా ఈ దేశంలో ఉన్నవారే, పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన వారే బోనగారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఏంటంటే భారతదేశంలో ఏ పని చేసినా కూడా దాన్ని భారతీయ జనతా పార్టీ మీద బురదలటం, ఆ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వం ఇది సరిగా చేయలేదని ప్రజల్లో చిత్రీకరించే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. ఈ 12 సంవత్సరాల్లో గడిచిన 12 సంవత్సరాల్లో దేశం అద్భుతమైన ప్రగతి సాధించింది, పేదరికం తగ్గింది. నిరుద్యోగం కూడా ఈరోజు నిరుద్యోగం పట్టణాల్లో గానీ తర్వాత గ్రామాలలో గానీ తీసుకుంటే పేదరికంతో పాటు ఈ నిరుద్యోగం కూడా అన్ని రకాల ఉపాధి కల్పన జరిగింది. ఈరోజు ఉపాధిలో డిజిటల్ ఫార్మేషన్ కూడా బోనగర్ డిజిటల్ ఫార్మేషన్ లో అయితే ఈరోజు గడిచిన మే నెలలో 29,90,000 కోట్ల రూపాయల నగదుకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మ్ జరిగింది. ఈరోజు లక్షలాది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ప్లాట్ఫామ్ కలిగిన దేశం ఏంటంటే అది భారతదేశమే. దీనికి అత్యధికంగా బ్యాంక్ అకౌంట్ కనుక. కాబట్టి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఈ దేశం ప్రగతి సాధిస్తుంది. రైట్. తులసిరెడ్డి గారు, వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పినట్లు కాంగ్రెస్ హయాంలో చాలా అవినీతి జరిగింది అని చెప్పని, చాలా స్కామ్స్ కూడా చూసారు. 2G స్పెక్ట్రమ్ ఇలాంటివన్నీ జరిగినాయి. అంటే ఇప్పుడు స్కామ్స్ ఏమి జరగడం లేదని చెప్పి అనుకోవాలా? ఏ విధమైనటువంటి స్కామ్ లేకుండానే ఈ 12 సంవత్సరాల సుదీర్ఘ కాలంగా మోదీ ప్రభుత్వం పరిపాలన సాగుతుందని చెప్పి అనుకోవచ్చా సార్? కాంగ్రెస్ పాలనలో అవినీతి ఆరోపణలు వచ్చింది వాస్తవమే, కానీ ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారు ఈ 12 సంవత్సరాలు. కానీ అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ కానీ, సరే వాజ్పేయి గవర్నమెంట్ ముందు అనుకున్నాం, ఈ 12 సంవత్సరాలలో ఒక్క అవినీతి ఆరోపణకు నిరూపించలేకపోయారు. ఆరోపణలు వచ్చింది వాస్తవమే. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి దానికి ఒక ప్రధాన కారణం అవినీతి ఆరోపణలే, ప్రూవ్ చేయలేకపోయినారు. తర్వాత ఈ ప్రభుత్వం అన్నామా అన్నిటికీ వచ్చేసి మూలం లాంటి రాఫెల్ కుంభకోణానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ మీద వచ్చిన ఆరోపణ అన్ని కలుపుకున్నా కానీ రాఫెల్ కుంభకోణానికి దానికి సరితూగవు. తర్వాత దాన్ని నిరూపించాలంటే నిరూపించలేకపోయిండొచ్చు. తర్వాత మనం చూస్తున్నాం కదా, మిగతా పార్టీల్లో ఉండే అవినీతి పరులందరూ బీజేపీలో చెప్తానే మొత్తం వాషింగ్ మిషన్ మొత్తం వచ్చేసి అయిపోతారు. ఈరోజు అస్సాం ముఖ్యమంత్రి కానీ, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ, లేదా మన రాష్ట్రం నుండి పోయినటువంటి బీజేపీకి మిగతా నాయకులు బీజేపీ చేరిన వాళ్ళని కానీ ఇంతకంటే అవినీతి ఏముంది వచ్చేసి. ఇక్కడ నుండి అవినీతి పనులు ఇదే నరేంద్ర మోడీ గుచ్చి చెప్పాడు వచ్చేసి సువేంద్ర అధికారి గురించి, అస్సాం ముఖ్యమంత్రి గురించి, వాళ్ళ అవినీతి గురించి భావాలతో చెప్పారు ఆయన. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు, తృణమూలంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఆ పార్టీ చెప్తానే వాళ్ళు వచ్చేసి వాషింగ్ మిషన్లు వేస్తానే వైట్ అయిపోయినారు.
కాబట్టి అది అవినీతి సంబంధించి. రెండవదిమా ఇక్కడ కాక్రోచ్ జనతా పార్టీ సరే అది ఒక సోషల్ మీడియాలో ఏర్పాటైందే కావచ్చు, కానీ కేవలం వారం రోజుల్లో 2,01,20,00,000 మంది దానికి సబ్స్క్రైబర్స్ వచ్చారంటే మోడీ ప్రభుత్వం మీద ప్రజల్లో ప్రత్యేకించి యువతలో ఏ మేరకు అసంతృప్తి అసహనం ఉందో అదొకటి మనకు లిట్మస్ టెస్ట్ అంతే. అన్నం ఉడికిందా లేదని తెలుసుకునేదానికి ఒక మెతుకు చాలన్నట్లు అది ఒక లిట్మస్ టెస్ట్ వచ్చేసి, అదే రాజకీయ పార్టీ కాకపోవచ్చు, సరే ఎన్నికల ఫలితాలు ప్రతిబింబించకపోవచ్చు, కానీ అసమ్మతికి అదొక నిదర్శనం. తర్వాత విదేశాంగ విధానంలో నేను ముందు చెప్పినట్టు కాకుండా అడిషనల్ గా ఒక్కటి చాలు. ఇప్పుడు అమెరికాలో ఉండే విదేశీ వలసదారులను ట్రంప్ వచ్చినాక వాళ్ళ దేశానికి ఏ దేశాలు పంపించేటప్పుడు అక్కడ ఉండే వెనుజులా గానీ మెక్సికో లాంటి చిన్న దేశాలు వాళ్ళను వచ్చేసి గౌరవప్రదంగా వాళ్ళ విమానాలు పంపించి తీసుకొచ్చారు. వాళ్ళకు వచ్చేసి సంఖ్యలు వేస్తే అమెరికాకు నిరసన తెలిపారు ఇది కరెక్ట్ కాదని. కానీ మన దేశానికి సంబంధించిన విదేశీ వలసదారులను అమెరికా వాళ్ళను పశువుల్లా వచ్చేసి చేతులకు సంఖ్యలు వేసి కాళ్లకు గొలుసులు కట్టి సైనిక విమానాల్లో 24 గంటల పాటు వాళ్ళను పశువుల్లా తోలుతా ఉంటే కనీసం నిరసన తెలపలేని నిస్సహాయ స్థితిలో, మన విమానాలు పంపి తీసుకున్న నిస్సహాయ స్థితిలో, ఇది అవమానం భారతదేశానికి జాతికి ఒక అవమానకరమైన పరిస్థితుల్లో అమెరికా బిహేవ్ చేస్తే కనీసం నిరసన తెలిపే కార్యక్రమం చేయకుండా మళ్ళా వచ్చేసి ప్రధానమంత్రి ట్రంప్ తో మీటింగ్ పోయినాడు. మీటింగ్ పోయిన మరుసటి రోజు మళ్ళా వచ్చేసి వాళ్ళు ఇంకో విమానంలో మళ్ళా చేతులకు గొలుసులు కట్టి సంఖ్యలు వేసి పంపించారు. ఇంతకంటే ఇంకా వచ్చేసి బానిస బతుకు ఇంకోటి ఉండదని నా అభిప్రాయం. తర్వాత వచ్చేసి పెట్రోలు డీజిల్ ధరలు వీళ్ళు ఎంతసేపు వచ్చేసి అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు చెప్తున్నారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 2008లో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్ కు $147. $147. అటువంటి పరిస్థితిలో అక్కడ కొని ఇక్కడ పెట్రోల్ ₹50, డీజిల్ ₹34, గ్యాస్ ₹400 సరఫరా చేయడం జరిగింది. అక్కడ $147. కానీ ప్రజెంట్ వచ్చేసి ఎంత ఉంది? $96. అప్పుడు 147, 96 ఇప్పుడు. ఈవెన్ కరోనా పీరియడ్ లో మైనస్ కు పోయింది, ఊరికి ఇచ్చేశారు. అనేక రోజులు వచ్చి సంవత్సరాల పాటు $30-40 వచ్చింది. నిజంగా మన్మోహన్ సింగ్ గారి పీరియడ్ లో ఉన్నట్టుగా అంతర్జాతీయ మార్కెట్లో ఉంటే నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు కాదు కదా, 12 రోజులు కాదు, 12 గంటలు కూడా పరిపాలించే శక్తి లేదు. అక్కడ వచ్చేసి మొత్తం ఆయన పీరియడ్ అంతా ఇప్పుడే 96, మన వాడికి 105 పోయినది. అనేక సందర్భాల్లో $20, $30, $40 మైనస్ కూడా పోయింది. దానివల్ల విదేశీ మారక ద్రవ్య నిల్వలు కొంచెం మిగిలినాయి, ఆయన పరిపాలన సాగించగలిగాడు. నిజంగా మన్మోహన్ సింగ్ పీరియడ్ కింద ఉన్నంటే కానీ అంతర్జాతీయ మార్కెట్ లో $140 అట్లా ఒక్క రోజు కూడా పరిపాలించే అర్హత లేదు నరేంద్ర మోడీ గారికి అని నా అభిప్రాయం. తర్వాత వచ్చేసి ఇంకా మిగతా సరే ఇంకా ఇండిగో సంక్షోభం ఇది వచ్చేసి ఏమంటే మర్చిపోయిన మానవునికి మరుపు సహజం కాబట్టి ఏమన్నా ఉంది మా ఇండిగో సంక్షేమం. 1 గంట ఆలస్యం అంటే అర్థం ఉంది, 1 రోజు ఆలస్యం అయితే అర్థం ఉంది. వారం రోజుల పాటు ఇండిగో సంక్షేమం డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 8 వరకు 7 రోజులు ఇండిగో సంక్షేమం వచ్చేసి ఇది ఇంకొక ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా వచ్చేసి అదొకటి తల వచ్చేసి అసమర్థతకు గిట్రాయి ఇండిగో సంక్షేమము. పెట్రోల్ ధరలది, ఎరువులు ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతులు వచ్చేసి పెట్రోల్ ట్రాక్టర్ డీజిల్ పట్టించుకోవాలంటే భయము, తర్వాత వచ్చేసి ఎరువులు సాపుకు పోవాలంటే భయము, పండించినాక ఏం చేయాలో అర్థం కాలేదు. మీరు ఎన్ని చేస్తే ఏమిటి వచ్చేసి. కాబట్టి ఏ కోణంలో చూసినా నేను ముందే చెప్పాను, ఏ ప్రభుత్వానికైనా నాణ్యానికి బొమ్మ బరుస్తున్నట్టు కొన్ని విజయాలు ఉంటాయి, లేదని చెప్పలేదు. నేను ఆయనకన్నా ముందే మౌలిక సదుపాయాల విషయంలో, ఎస్పెషల్లీ నేషనల్ హైవేస్ విషయంలో డెఫినెట్ గా వచ్చేసి అంతకుముందు వాజ్పేయి గారు కానీ తర్వాత వచ్చేసి గడ్కరీ గారు సరే ప్రభుత్వానికి ఆపాదించవచ్చు మెరిట్. కానీ అపజయాలు కుండబిడ్డి చెంతాడులో ఉన్నాయి. అది ఇలాంటి చిన్న అపజయాలు అయితే ఓకే ఈ మామూలు అనుకోవచ్చు. ఇలాంటి